అయ్యలు అమ్మలు అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కూడా మనం ఒక రకంగా సత్యభామ గురించి పాజిటివ్ గానే మాట్లాడతాం. అయితే ఇక్కడ మీరు అనుమానపడొచ్చు. ఏమని? అదేంటండి కరుణాకర్ సుగ్గుణ గారి ఛానల్‌లో మీరు చాలా తిడుతున్నారు ఆమెని. మళ్ళా మీ ఛానల్‌కొచ్చేసరికి ఆమెని మంచిగా మాట్లాడుతున్నారు. ఏంటి అని. ఇక్కడ నేను ఒక వ్యక్తిని మంచిగా చెడ్డగా మాట్లాడట్లేదు. ఆ మనిషి చేసిన మంచి పనులని, చెడ్డ పనులని వివరిస్తూ దానికి తగినట్లుగా మాట్లాడుతున్నాను. అయితే కేఎస్ ఛానల్లోనే కాదు, మన ఛానల్లో కూడా ఆమెకి కౌంటర్ చేసే వీడియోలు ఉంటాయి, చేస్తాము. కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఆమె మొన్నెప్పుడో వీర్ సావర్కర్ గారి గురించి మాట్లాడింది. ఇంకెప్పుడో చూస్తే అంత కిక్ ఉండదు కదా. సో వెంటనే చేరాలి అని అంటే అన్న ఛానల్లో అయితే బాగుంటుందని అలా చేశాము. ఇక ఈ ఛానల్లో నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆమె ఒక మాట అన్నారు నన్ను. ఏమని? అమ్మ ఎవరో జ్ఞానదీపిక అంట మీ గురించి వీడియోలు చేస్తుంది, ఒకసారి ఆమె సంగతి చూడండి అని ఆమె ఛానల్లో కింద ఎవరో కామెంట్ చేశారు. అప్పుడు ఆవిడ ఏమనింది? పిచ్చి పిల్ల, దానికి తెలీదు, ఆ కొలగజ్జి బ్యాచ్ దాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకొని తర్వాత వదిలేస్తారు, అప్పుడు తెలిసొస్తుంది, అప్పుడు వెనక్కి తిరిగి వస్తుంది అని అనింది. నిజానికి ఆమె అన్న మాటలో కూడా కొంచెం సత్యం ఉంది. ఇక్కడ మనుషులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి అవసరమైనప్పుడు చాలా మంచిగా ఉంటారు, మనకి అవసరం వచ్చినప్పుడు కొంచెం దూరం ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వాళ్ళు బిజీ ఉండొచ్చు, టైట్ షెడ్యూల్ ఉండొచ్చు, లేదంటే మనం చేస్తున్న ఈ విషయం అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు. ఏదైనా ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానీ మనకి ఏదంటే మనల్ని ఏంటి వాడుకొని వదిలేస్తున్నారా ఎక్సెట్రా అనిపించవచ్చు. కానీ ఇక్కడ అలా అనిపించినప్పటికీ, అలానే నిజంగా వాళ్ళు చేసినప్పటికీ దానికి మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? అలా రియాక్ట్ అవ్వడమైనా రెస్పాండ్ అవ్వడమైనా చేయడం వలన మనం పొందే లాభం ఏంటి? ఇది చూసుకోవాలి. ఇక్కడ సత్యభామని వాడుకొని వదిలేశారు అని ఆమె ఫీల్ అవుతుంది కదా. అలానే చాలా మందిని కూడా 10వ తరగతి పాస్ అవని వాళ్ళు, అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి దీన్ని పూట గడుపుకోవడం కోసం, చిల్లర పైసల కోసం ఇంకా అడుగు తింటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మాట్లాడేసింది. ఇప్పుడు ఈవిడ ఇలా మాట్లాడడం వల్ల వచ్చే చిన్న లాభం ఏంటి, పెద్ద లాభం ఏంటి అని ఒకసారి ఆలోచించుకొని ఉంటే ఆవిడకి తెలిసేది. చిన్న లాభం ఏంటి అని అంటే ఆమె వ్యక్తిగతంగా కడుపు మంట తీరుతుంది. అబ్బా, నేను అవతల వాళ్ళని అనేసా, వాళ్ళని తక్కువ చేసేసా, ఇక్కడితో నేను ప్రశాంతంగా ఉండొచ్చు, వాళ్ళు బాధపడుతున్నారు నా వల్ల, ఇది చాలు అని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఇది చిన్న లాభం. పెద్ద లాభం ఏంటి అని అంటే ఇందులో పెద్ద లాభం అయితే ఏం లేదు. అదే ఆవిడ ఏ హిందూ ధర్మం గురించి అయితే వీడియోలు చేసిందో, ఏ హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది అని ఆమెకి తెలుసో ఆ ధర్మం గురించి కానీ ఆలోచించుంటే అది పెద్ద లాభం అయ్యేది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, నా వ్యక్తిగతంగా నేను కష్టపడ్డాను, వీళ్ళ వల్ల బాధపడ్డాను, నేను వీడియోలు చేస్తే ఏమవుతుంది, వాళ్ళు బాధపడతారు, అక్కడితో ఇది అయిపోతుంది. కానీ దీన్ని ఆసరాగా తీసుకున్న వాళ్ళు ధర్మం మీద దాడి చేస్తారు, అప్పుడు అది నష్టం అవుతుంది. కాబట్టి నేను నా వ్యక్తిగత కోపం, స్వార్థం పక్కన పెట్టేసి వాళ్ళ గురించి మాట్లాడకుండా ధర్మం గురించి ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఏంటి లాభం అని ఆలోచించుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ ధర్మద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం జుట్టు అందివ్వనట్టు ఉండేది. వాళ్ళు సత్యభామనితో కూడా కలిపి అందరినీ చూసి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు సత్యభామ చేసిన పనికి ఏమైంది? మొత్తానికి హిందువులు కష్టపడే స్టేజ్ వచ్చింది. ధర్మానికి అవతల వాళ్ళు దాడి చేస్తే పడాల్సిన గతి పడుతుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. సత్యభామ అంటే ఆమెని వాడుకున్నారో లేదో నాకు తెలీదు. బట్ ఆమె ఏమనుకుంటుంది, నా ఛానల్ గురించి చెప్పొచ్చు కదా, నా ఛానల్ గురించి 4 ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళ దాంట్లో షేర్ చేసి ఇట్లా ఒకరు మాట్లాడుతున్నారు, మీ వంతుగా మీరు కూడా సపోర్ట్ చేయండి అని అంటే, ఇంత కష్టపడుతున్న దానికి, ఇంత వాయిస్ ఇస్తున్న దానికి మనము రీచ్ వచ్చేది, మనము ఇంకా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళం అని అనుకో ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ ఫీలింగ్ నేను అనుకున్నాను. రీసెంట్గా నేను ఈ సత్యభామ గురించి వీడియో చేశాను కదా, చేయడానికి ఎంత కష్టపడ్డానో అన్నది ఒక ఎత్తు అయితే, దాని గురించి జనాలకి తెలియాలి, ఇది ఇంత కౌంటర్ చేశాము, మనము సెక్యులర్గా ఉండడం వల్ల హిందువులం ఇన్ని కష్టాలు పడ్డాము అన్న ఎగ్జాంపుల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. సో ఇది ఎక్కువ మంది జనాలకి చేరాలి అని చాలా మందిని అడిగాను. అందులో కొందరు 2-3 వాళ్ళ రిప్లై చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అంటే సత్యభామని ఇప్పుడు మేము వదిలేసాము అంటే మేమేమన్నా ఆ మీద కక్ష పెట్టుకున్నామా? లేదు కదా. సో ఇక్కడ సత్యభామ చేసే అంటే ఆమె కక్కే విషయాన్ని వీళ్ళు ఇన్ని 2 గంటలు ఇది చేసి అడ్డుకోగలరా? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంతలా ఇవ్వగలరా? లేనప్పుడు అలా చేసిన మనిషిని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక కమ్యూనిటీ పోస్ట్ వేయడమైనా, వీడియో షేర్ చేసి చూడడమైనా ఎందుకు చెప్పట్లేదు? చెప్తే ఎంత బాగుండు అని అనిపించింది. బట్ వాళ్ళు చేయకపోయిన దానికి వాళ్ళు హిందుత్వాన్ని స్వార్థానికి వాడుకుందామనో, అంటే ఇప్పుడు ఏంటి, సత్యభామ దగ్గర వాళ్ళు మంచిగానే ఉండాలి, ఆమెకు సంబంధించిన వీడియోలు ఏమీ పోస్ట్ చేయకుండా మేమేం చేయలేదండి అన్నట్టుగానే ఉండాలి. మళ్ళీ ఇటు జనాల దగ్గర మేము సత్యభామకి యాంటీనేనండి అన్నట్టు ఉండాలి. ఇలాంటి రకరకాల స్వార్థపూరితమైన వాళ్ళు, కొంతమంది డమ్మీగాళ్ళు, ఇది అంటే
మనమంతా దైవిక లక్షణాలతో ఉన్న మనుషులమైతే ఏం కాదు కదా, అందరం కలియుగంలో పుట్టిన మామూలు మనుషులమే, మనం సామాన్యులమే, స్వార్థపరులమే, ఇంకా చెప్పాలంటే సంసారంలో ఉండేవాళ్ళమే, కాబట్టి అటు ఇటుగా ఉంటాం. సో ఇక్కడ నేనేమంటున్నానంటే అంతటికీ కలిపి ఇప్పుడు ఎవరైతే నాతో ఇలా మాట్లాడారో స్టార్టింగ్లో ఏమో నువ్వు ఏ వీడియోలు చేయొద్దమ్మా, ఈమె గురించే చెయ్యి అంటూ ఆమె యోగా చేసిన పిక్స్ పెట్టడమైనా దాని గురించి నవ్వడమైనా ఇట్లాంటివి చేశారో, ఆ రోజు నేను వీళ్ళ మాట వినలేదనుకోండి, యాక్చువల్గా ఇక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం. సత్యభామకి నాకు ఎందుకు ఇంత వ్యత్యాసం అని అంటే, ఆమె ఏమనింది, నాకు కొన్ని విషయాలు చెప్పి వాటి మీద వాయించండి అని అంటే నేను వాయించేశాను, అలా చేసి నేను తప్పు చేశాను అని ఫీల్ అయింది. ఇక్కడ నేను మీరు చెప్పారని నేను చేయనండి, అలాంటి ఆడవాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారని నవ్వడమైనా యోగా చేశారని నవ్వడమైనా నేను చేయను. ఎందుకు అని అంటే అలా నేనే చెప్తాను ఆడవాళ్ళకి చేయండి అని, యోగా చెప్పే ఆమెని. అట్లా రకరకాలుగా చేస్తాం, చేసేటప్పుడు డ్రెస్ అటు ఇటు అవుతుంది, దానికి నవ్వడం అయితే మేము చేయము. సో వాటి గురించి నేను రియాక్ట్ అవ్వలేదు. ఆ పర్సన్ ఎవరైతే ఇట్లాగా ఈమె గురించే కాన్సన్ట్రేట్ చేయండి, ఈమెకే కౌంటర్ చేయండి, ఏ రకంగా అయినా మేము హెల్ప్ చేస్తాము అన్నాడో ఆ హెల్ప్ని నేను పట్టించుకోలేదు. నాకు చేయాలనిపిస్తుంది, అది నేను చేస్తాను అంతేనండి అనేసాను. సో అదే పర్సన్ ఇప్పుడు ఈ వీడియో గురించి ఒక రివ్యూ చేయండి మీ ఛానల్లో చెప్పండి అని అడిగితే నేను ఆమె గురించి వదిలేశాను అన్నాడు. ఇప్పుడు నేను దీన్ని వాయిస్ రికార్డింగో అంటే కాల్ మాట్లాడిందో తీసుకొచ్చి ఇలాంటి వాడు అని చెప్పేశాను అనుకోండి, ఏంటి ఉపయోగం దానివల్ల? ప్రతి పనికి చిన్న లాభం పెద్ద లాభం అని 2 ఉంటాయి కదా. అట్లా చూస్తే ఆ సదరు వ్యక్తిని నాకు ఏదో చేయలేదు హెల్ప్ అని నేను తక్కువ చేసినట్లు ఉంటుంది, లేదా అతను నిజంగానే అలాంటి గోడ మీద పిల్లి లాంటి మనిషి కాబట్టి అతన్ని ఎక్స్పోజ్ చేసినట్టు ఉంటుంది. బట్ వీటి వల్ల ఏమవుతుంది, నాకు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ పెద్ద లాభం అయితే చేకూరదు. ఆ పెద్ద లాభం అంటే ఏంటి? ధర్మం. ఇప్పుడు ఈ డమ్మీ పులులైనా, గోడ మీద పిల్లులైనా, లేదంటే స్వార్థపూరితమైన నక్కలు పులుల్లాగా ఆ మేకప్ వేసుకుంటే దానికైనా నిజమైన పులులే ఇవన్నీ అనుకొని దాడి చేయకుండా పందికొక్కులు, నక్కలు, కుక్కలు అన్నీ భయపడతా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కరి గురించి వీడియోలు చేస్తా వాళ్ళ గురించి చెప్పామనుకోండి, చిన్న లాభమే పొందగలుగుతాం కానీ పెద్ద నష్టం పాలైపోతాం. ఏవైతే ఈ నక్కలు, పందికొక్కులు ఇవన్నీ ఉన్నాయో భయపడతా వాటికి భయం లేకుండా పోయిద్ది. అర్రే ఇవన్నీ డమ్మీ వనరా అని అవి దాడికి వచ్చేస్తాయి. అప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, ఆలోచించాలి ఫస్ట్. అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది. ఇప్పుడు మనము అనాలోచితంగా ఆవేశంగా చేసే పని వల్ల మొత్తానికి ధర్మానికి దేశానికి ఏంటి అని కానీ ఆలోచించుకుంటే, ఎవరైనా సరే సత్యభామ లాంటి వాళ్ళైనా నాలాంటి వాళ్ళైనా ఆలోచించుకుంటే మనకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. అలానే కాలం కర్మ ఉంది కదా, ఈ డమ్మీ పులులైనా, వాతలు పెట్టుకున్న నక్కలైనా ఇవన్నీ కూడా చేసిన దానికి అనుభవించక తప్పవు. ఈ హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని రూపాయి వస్తుంది, సేఫ్ గేమ్ ప్లాన్ చేయొచ్చు అంటే ఎక్కడైతే స్ట్రైక్స్ పడవో, ఎక్కడి నుంచి అయితే మనకి ఎలాంటి నెగిటివ్ ఇది రాదో అలాంటి టాపిక్స్నే టచ్ చేసుకుంటా హిందువుల్ని ఎంటర్టైన్ చేసుకుంటా వెళ్ళిపోతే చాలు అనుకుంటారో, కాలం వదిలిపెట్టదు కదా, దైవం వదిలిపెట్టదు కదా, జరగాల్సిన నష్టం జరుగుతుంది కదా. మనం వీడియో చేసి వాళ్ళని బాధ పెట్టే కంటే వీడియో చేయకుండా మనం ధర్మాన్ని రక్షించడం కోసం ఏం చేయాలో అది చేసుకుంటా ఉంటే వాళ్ళు ఎవరి తరపున వాళ్ళు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తారు, అయిపోయింది కదా అక్కడితో. సో ఇది సత్యభామ ఆలోచించలేకపోయిందా? ఈ కాస్త కడుపు మంటని ఆమె గాన చల్లార్చుకోవడానికి ప్రయత్నించకుండా ధర్మమే ముఖ్యం నా వ్యక్తిగత స్వార్థం కంటే, నా వ్యక్తిగత కక్ష కంటే, నా వ్యక్తిగత బాధ కంటే అని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది. సో సత్యభామ అనే కాదు, మనందరం కూడా ఇదే ఆలోచించాలి అని అనిపిస్తుంది. చిన్న లాభంతో సరిపెట్టుకుంటున్నామా, పెద్ద లాభం కోసం కష్టపడగలమా? కొంచెం కష్టపడితే పెద్ద లాభాన్ని పొందుతాం కదా. అలానే వ్యక్తిగత స్వార్థమా, వ్యక్తిగత లాభమా, లేదా అందరి కోసం గొప్ప లాభమా అన్నది కూడా చూసుకోవాలి. ఇకపోతే చివరిగా మనందరికీ తెలిసిందే, డమ్మీ పులులు, స్వార్థపూరితమైన నక్క లాంటి వాళ్ళు, పులి వాతలు పెట్టుకొని పులి అని చెప్పుకుంటున్న వాళ్ళు, ఇంకా లోపలంతా పిరికితనంతో పిల్లిలా ఉండి కూడా పైకి జస్ట్ పులిలా గాండ్రిస్తూ పులినే అని బిల్డప్ ఇచ్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ధర్మరక్షణ అనే ముసుగులో పేరులో రియల్గా పోరాడుతున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, కష్టపడుతూ అయినా వాళ్ళ పౌరుషంతో వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళ వల్లనే చాలా వరకు హిందూ ధర్మం అన్నది ముందుకు వస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ధర్మాన్ని అడ్డుపెట్టుకుని బ్రతికేద్దాం, వీడియోలు చేసుకుందాం, ఫేమస్ అవుదాం అని ఈ సత్యభామ లాంటి వాళ్ళు అనుకుంటారో వాళ్ళందరికీ మంచి బుద్ధి కలిగి ఇలా పిరికితనంతో పిల్లిలాగుండే వాళ్ళు కూడా పౌరుషంగా మారాలని, డమ్మీ పుల్లులన్నీ కూడా మంచి పుల్లులుగా మారాలని, నక్క వాతలు పెట్టుకొని దాని స్వార్థం కోసం పులిలా బిల్డప్ ఇస్తుంది కదా, అలాంటివి కూడా పులిలా మారాలని, ధర్మం తరపున పోరాడాలని కోరుకుంటున్నాను. సరే అందరి గురించి చెప్పినావు కానీ నువ్వేం పులివే, పిల్లివే, నక్కవే, ఏంది నువ్వు అని మీరు అడుగుతారు కదా. నేనైతే పులిని కూడా కాదు, సింహాన్ని. కానీ నాకు గాండ్రించాలి అన్నప్పుడు, నాకు పోరాడాలి అన్నప్పుడు, నాకు నా సొంతంగా నాకు అనిపించినప్పుడే నేను వచ్చి ఆ పని చేస్తా. మిగిలిన టైంలో నా గుహలో నేను పడుకొని నా వేట నా స్వార్థం కోసం నేను బ్రతుక్కుంటా. ఇక్కడ నేను స్వార్థంతో ధర్మాన్ని అడ్డుపెట్టుకోవాలి అనుకోవట్లేదు,
అలా అని ధర్మం కోసం మొత్తం త్యాగం చేసేసి నా కోసం నేను బ్రతకొద్దు అనుకోవట్లేదు.